గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఇక్కడ హార్డ్నెస్ రిమూవ్ చేసేటువంటి ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తే దీంట్లో పర్మనెంట్ హార్డ్నెస్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. పర్మనెంట్ హార్డ్నెస్ మనం రిమూవ్ చేయడానికి ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయింది. ఏంటంటే వాషింగ్ సోడా అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసి ఆ హార్డ్నెస్ ని ఎలా రిమూవ్ చేయాలో నేర్చుకున్నాం. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇది సెకండ్ మెథడ్ ఏంటంటే దానికి కాల్కన్ ప్రాసెస్ ఏంటి. ఇక్కడ కాల్కన్ ప్రాసెస్ లో ఏం తీసుకుంటాం అంటే కాల్కన్ అనేటువంటి తీసుకుంటాం. ఇట్ ఈస్ Na6E6 and O18. Here the name of the compound is calgon and it is sodium hexa metaphosphate. That is sodium hexametaphosphate, which is called calgon. కార్బన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుని మనం హార్డ్ వాటర్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేసి దాన్ని సాఫ్ట్ వాటర్ కింద దాన్ని చేంజ్ చేస్తామండి. ఎలా చేస్తామంటే ఈ యొక్క కాల్గన్తో మనకి ఏముంటాయండి, పర్మనెంట్ హార్డ్నెస్ అనేటువంటి దీనివల్ల వస్తుంది. మేబీ Mg+2 ఆర్ Ca+2 అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్లోరైడ్స్ ఆర్ సల్ఫేట్స్ ద్వారా వస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఇప్పుడు దీన్ని తీసుకుని ఇవి అయాన్స్ ఏవైతే ఉన్నాయో అయాన్స్ రియాక్ట్ అయినప్పుడు మనకి దాని యొక్క హార్డ్నెస్ ఏదైతే ఉందో అది రిమూవ్ అవుతుందమ్మా. ఎలా అవుతుందో లేకుండా చూసినప్పుడు ఇది జనరల్ గా దేనికి స్ప్లిట్ అవుతుందంటే విచ్ ఇస్ స్ప్లిటెడ్ ఇంటూ 2Na+ అండ్ Na4P6 అండ్ O18-2 గా స్ప్లిట్ అవుతుంది. ఇలా స్ప్లిట్ అయినటువంటి కాంపౌండ్ ఏదైతే ఉందో అది మనకి ఇట్ మే బి రియాక్టెడ్ విత్ Mg2+ అండ్ Ca+2 రిప్లేస్ జరుగుతుందండి. హియర్ దేర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ Na4P6 O18-2 అనేటువంటి ఏదైతే ఉందో ఇట్ మే బి రియాక్టెడ్ విత్ Mg2+ ఆర్ Ca2+, here which is generally considered as M. M అనేటువంటి దానికి దీన్ని ఇండికేట్ చేసుకున్నట్లయితే there is a formation of compound like this, that is దీంతో ఇది మనకి కాంప్లెక్స్ ఫామ్ చేస్తుందండి. There is Na2P6MO18 అనేటువంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దాంతో పాటు మనకి సోడియం ఎన్ని తక్కువైంది, 2 తక్కువైంది కాబట్టి 2Na+ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అమ్మా కాల్కన్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే కాల్కన్ అనేటువంటిది తీసుకున్నాం. కాల్కన్ యొక్క ఫార్ములా ఏంటంటే Na6P6 అండ్ O18 అనేటువంటిది కాల్కన్ యొక్క ఏమైంది విచ్ ఇస్ సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ అనేటువంటిది దీని యొక్క నేమ్ అండి. ఇది ఎలా స్ప్లిట్ అవుతుంది, 2Na+ అయాన్స్ అండ్ ఇలా స్ప్లిట్ అయింది ఏదైతే ఉందో అది ఏం జరుగుతుందంటే వాటర్లో ఉన్నటువంటి Mg2+ అయాన్ ఆర్ Ca2+ అయాన్స్ తో ఇది కాంప్లెక్స్ ఫామ్ చేస్తుందండి. అంటే ఇది ఏం చేస్తుంది, దీని ఉన్న పార్ట్ చేస్తున్నప్పుడు ఈ అయాన్స్ ని బైండ్ చేస్తుంది. ఎప్పుడైతే బైండ్ చేస్తుందో మనకి హార్డ్ వాటర్ ఏదైతే ఉందో అది దేనికైనా కన్వర్ట్ అవుతుందంటే సాఫ్ట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఇది ఒక ప్రాసెస్ అమ్మా. కాల్కన్ ప్రాసెస్ అనేటువంటిది హార్డ్నెస్ ని రిమూవ్ చేయడానికి వాడేటువంటి ఎటువంటి హార్డ్నెస్ ని పర్మనెంట్ హార్డ్నెస్ ని రిమూవ్ చేయడానికి వాడేటువంటి ఒక ప్రాసెస్ అండి. దెన్ నెక్స్ట్ వచ్చి అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అండి. ఈ రియేజెంట్ ఏదైతే ఉందో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను సెకండ్ వన్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఇదంతా కూడా మనం ఏం చేస్తాం అంటే పర్మనెంట్ హార్డ్నెస్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి వాడేటువంటి ప్రాసెస్లు. ఇక్కడ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేటువంటిది థర్డ్ మెథడ్ కి తీసుకుంటారు. ఇట్ ఈస్ అయాన్ ఎక్స్చేంజ్ method. Here this method is
is also called zeolite. Zeolite or hematite method. Hematite method. ఇక్కడ జియోలైట్ అంటే ఏం చెప్తామంటే జనరల్ గా జియోలైట్ అనేటువంటిది మనకి 14 గ్రూప్ ఎలిమెంట్స్ లో ఉంటాయండి. కాకపోతే మీకు కోవిడ్ గురించి ఏంటంటే 14 గ్రూప్ లో ఉన్నటువంటి జియోలైట్ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. జియోలైట్ అనేటువంటిది ఎలా ఫామ్ అవుతుంది అంటేనమ్మా ఇక్కడ SiO4 సిలికేట్ అంటాను. సిలికేట్ లో ఉన్నటువంటిది యాక్చువల్గా ఈ సిలికేట్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే Si ఉండి మీకు ఆక్సిజన్స్ ఇలా బైండ్ అయి ఉంటాయండి. ఈ O- అనేటువంటివి ఏవైతే ఉంటాయి మళ్ళీ సిలికాన్ తో ఇలాగా టెట్రాహెడ్రల్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ రకంగా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇది జైంట్ స్ట్రక్చర్ కింద ఉంటదండి. ఈ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి కొన్ని సిలికాన్ ప్లేసుల్లో అల్యూమినియం అనేటువంటిది రిప్లేస్ అవుతుంది. ఇలా ఫామ్ అయినటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం అంటే జియోలైట్స్ అంటాం. జియోలైట్స్ అంటే అర్థమవుతుంది కదమ్మా. SiO4 యూనిట్స్ లో మనకి ఏం జరుగుతుందంటే సిలికాన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది సమ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ అల్యూమినియం తో రిప్లేస్ అవుతుంది. అలా ఫామ్ అయినటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటాం అంటే జియోలైట్స్ అంటాం. అలా ఇక్కడ మనం తీసుకునేటువంటి జియోలైట్ ఏంటంటే ఇట్ ఈస్ హైడ్రేటెడ్ సోడియం అల్యూమినియం సిలికేట్. సోడియం అల్యూమినియం సిలికేట్ అనేటువంటిది ఏదైతుందో ఇది ఇక్కడ జియోలైట్ కింద వాడతామండి. ఇట్ ఈస్ NaAlSiO4. ఇది ది జియోలైట్ యొక్క నేమ్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి అయాన్ ఎక్స్చేంజ్ పేరులోనే ఉంది కదా, అయాన్ ఎక్స్చేంజ్. దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఏంటి మనకి దానికి హార్డ్నెస్ ని ప్రొవైడ్ చేసేటువంటి ఈ యొక్క అయాన్స్ ని ఇది బైండ్ చేస్తుంది. ఎప్పుడైతే మన జియోలైట్ పార్టికల్స్ ఏమవుతుందంటే ఈ బైండ్ అయ్యి మనకి వాటర్ అనేటువంటిది హార్డ్నెస్ అనేటువంటిది లాస్ అయ్యి మనకి దేని కింద కన్వర్ట్ అవుతుందంటే సాఫ్ట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఏదైతే ఉందో కొద్దిగా దీనికి కాంప్లికేటెడ్ గా ఉంది కాబట్టి దీన్ని ఈజీగా ఎలా రాస్తాం అంటే NaZ కింద రాస్తాం అమ్మ సింపుల్ గా. అంటే NaZ అంటే ఏంటి మీనింగ్ AlSiO4 ఏదైతే ఉందో ఆ యూనిట్ అంతా కలిపి Z కింద నోట్ చేస్తామండి. ఇలా Z కింద నోట్ చేసినటువంటిది ఏదైతే ఉందో అది దీంతో రియాక్ట్ అయినట్లయితే మనకి దీనికి ఉండే ఇది సొల్యూషన్ వాటర్ని పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటేనమ్మా ఈ రకంగా ఎలాగా ఫస్ట్ సపోజ్ వి హావ్ టు టేక్ ఇక్కడ ఇది చూసినట్లయితే మోనోవాలెంట్ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి డైవాలెంట్ కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ NaZ. To compensate that Mg+2 charge we have to take 2 moles of NaZ ions. It may be Mg+2 or Ca+2 ions. There is a formation of Mgz2 plus 2 Na plus ions. ఈ రకంగా మనకి ఫామ్ అవడం అనేటువంటి జరుగుతున్నాం. ఎప్పుడైతే ఇది బైండ్ అయిందో మనకి రెసిన్ ఇది ఇట్ ఈస్ ఏ రెసిన్. రెసిన్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ మనకి రెసిన్ మనకి రావాలి అంటే దీన్ని దేంతో ట్రీట్ చేస్తామంటే ఇట్ మే బి సింప్లీ ట్రీటెడ్ విత్ NaCl సొల్యూషన్ తో చేసామనుకోండి మళ్ళీ మనకు కావాల్సినటువంటి సోడియం ఏదైతే ఉందో అది రావడం జరుగుతుంది. ఫస్ట్ సపోజ్ మనకి ఫామ్ అయినటువంటి మేబీ Mg+2 దాన్ని MgZ2 అనేటువంటిది మళ్ళీ దీన్ని ఎలా రీజనరేట్ చేస్తామంటే రెసిన్ ఇక్కడ NaZ కింద ఫామ్ అయిపోద్ది. ఫస్ట్ ఆఫ్ దట్ we have to take 2 moles of NaCl. There is a formation of 2 NaZ. There is a formation of including MgCl formation జరుగుతుంది. ఈ రకంగా మన కాంపౌండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అంటే మనకి ఫామ్ అయినటువంటి రెసిన్ ఏదైతే ఉందో మళ్ళీ మనకి యాజ్ ఇట్ ఈస్ ఫామ్ లోకి రెసిన్ రావాలి కాబట్టి రెసిన్ అంటే ఏంటండి వాటర్ యొక్క హార్డ్నెస్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి మనకి అడిషనల్ గా యాక్ట్ చేసేటువంటి ఒక కాంపౌండ్ ఏమంటామంటే రెసిన్ అంటాం. మనం ఎలా పంపామో అలా రావాలి కదా. మనకి యాక్చువల్ రెసిన్ ఇది అది ఎంకి నెక్స్ట్ వచ్చేసి ఎలా అయింది ఎలా అయింది మళ్ళీ మనకి అది రీజనరేట్ అవుతుంది. ఎలాగా NaCl తో మనం దాన్ని రియాక్ట్ చేసినట్లయితే మనకి ఈ రకంగా వస్తుంది.
అర్థమైందమ్మా. అయాన్ ఎక్స్చేంజ్ లో ఏమవుతుంది, అయాన్స్ అనేటువంటివి ఎక్స్చేంజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మనం ఏం చేసుకున్నాం, జియోలైట్ అనేటువంటి దాన్ని చూస్ చేసుకున్నాం. ఆ జియోలైట్ ఏంటి, హైడ్రేటెడ్ సోడియం అల్యూమినియం సల్ఫేట్ సిలికేట్. ఫార్ములా ఏంటి, NaAlSiO4 అండి. యాక్చువల్గా దీన్ని ఎంత ఎలాబరేట్గా ఉంది కాబట్టి దీన్ని సింపుల్గా రాయడం ఏంటి, NaZ కి ఇండికేట్ చేసి ఇదేం చేస్తుంది, 2NaZ అనేటువంటి తీసుకున్నట్లయితే Mg+2 అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అబ్స్ట్రాక్ట్ చేసి మనకి ఈ రకంగా కన్వర్ట్ అవుతుంది. ఈ రకంగా కన్వర్ట్ అయినటువంటి దాన్ని మనం ఏం చేస్తామంటే ఇలాగా బైండ్ చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి మెగ్నీషియం అయాన్స్ కానీ కాల్షియం అయాన్స్ కానీ ఇట్ మే బి CaZ2 కాల్షియం అయాన్స్ కానీ బైండ్ అయ్యి ఆ వాటర్ ఏదైతే ఉందో మనకి ఏమవుతుందంటే సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనకి మరి బైండ్ అయిపోయింది కదా, మనకి కావాల్సినటువంటి రెసిన్ కావాలనుకోతే సింపుల్గా ఏం చేస్తామంటే NaCl తో ట్రీట్ చేస్తాడు. NaCl తో ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి కావాల్సినటువంటి రెసిన్ ఏదైతే ఉందో మళ్ళీ ఇది NaZ కి కన్వర్ట్ అవుతుంది. ఇది ఎలాగా మెగ్నీషియం క్లోరైడ్ కానీ లేకపోతే కాల్షియం క్లోరైడ్ గా కానీ కన్వర్ట్ అయ్యి బయటికి పోతుంది. ఒకసారి ఈక్వేషన్ చూడండి. ఈ రకంగా అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ లో జియోలైట్ అనేటువంటి తీసుకున్నాం. ఇలా వచ్చింది ఏంటి, ఆ జియోలైట్ హైడ్రేటెడ్ సోడియం అల్యూమినియం సిలికేట్ అనేటువంటి తీసుకున్నాం. ఇది ఏమవుతుంది అంటే దీని యొక్క ఫార్ములా ఏంటి, NaAlSiO4. జియోలైట్ అంటే ఏం చెప్పాను మీకు, Si4 యూనిట్స్ ఏవైతే ఉంటాయో అది ఇలాగా ఒక జైంట్ స్ట్రక్చర్ కింద ఉంటుంది. జైంట్ స్ట్రక్చర్ గా ఉన్నటువంటి దీంట్లో సమ్ ఆఫ్ ది సిలికాన్ మాలిక్యూల్స్ ప్లేస్ లో ఏం ప్లేస్ అవుతాయండి, అల్యూమినియం తో ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే జియోలైట్ అంటాం. ఇప్పుడు మనం తీసుకునేటువంటి జియోలైట్ ఏమేంటంటే ఇట్ ఇస్ హైడ్రేటెడ్ సోడియం అల్యూమినియం సిలికేట్ తీసుకున్నాం. దాని యొక్క ఫార్ములా ఏంటి, NaAlSiO4 తీసుకున్నాం. అప్పుడు NaZ కింద దీన్ని ఎలా అనుకున్నాం అంటే ఇది అంతా పెద్దదిగా ఉంది కాబట్టి ఇది సింపుల్ గా Na ఇదంతా కలిపి Z కింద తీసుకుంది. ఇది ఏదైతే ఉందో దానికి వాటర్లో ఆర్ఎస్ రిమూవ్ చేయడానికి దీని గుండా పాస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే Mg+2 అయాన్స్ కానీ Ca+2 అయాన్స్ కానీ ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. జీలో బైండ్ చేసుకుంటుంది. బైండ్ అయ్యి మనకి ఈ రకమైనటువంటి ఇట్ మే బి మెగ్నీషియం కానీ కాల్షియంతో కానీ ఫామ్ అవుతుంది. మరి మనకి మళ్ళీ ఇది రీజనరేట్ ఎలా అవుతుంది అంటే దాన్ని NaCl తో నువ్వు ట్రీట్ చేసినట్లయితే అది దేనికి కన్వర్ట్ అవుతుంది, NaZ కింద. అంటే నీకు ఓల్డ్ ఏదైతే ఉంటుందో దాని కింద కన్వర్ట్ అవుతుంది. నీకు దాంతో పాటు బై ప్రొడక్ట్స్ ఏమొస్తాయి, మెగ్నీషియం క్లోరైడ్ కానీ CaCl కానీ అది అడిషనల్ ఇంకా బయటకు పోతుంది. రెసిన్ ఉంటుంది, రెసిన్ తీసేస్తావు. రెసిన్ మనకు కావాల్సినప్పుడు చేసుకున్నట్లయితే అక్కడతో మనకి ఏంటి వాటర్ అనేటువంటిది మనకి సాఫ్ట్ వాటర్ గా మారిపోయింది. మారిపోయిన తర్వాత ఇది బయట మనం చేసేటువంటి ఎక్స్టర్నల్ ప్రాసెస్ ఇది. కాబట్టి ఫిల్టర్ చేస్తాం, దాని నుంచి మళ్ళీ ఇది మనకి రెసిన్ అనేటువంటిది గెయిన్ చేస్తాం. ఇది అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఈ మెథడ్ ఏంటి. దెన్ ఇంకా ఫోర్త్ మెథడ్ అండి. ఆ ఫోర్త్ మెథడ్ ఏం తీసుకుంటాం అంటే విచ్ ఇస్ సింథటిక్ రెసిన్ మెథడ్ అండి. పర్మనెంట్ హార్డ్నెస్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి మనం వాడేటువంటి మెథడ్ ఏంటంటే సింథటిక్ హార్డ్నెస్ రెసిన్ మెథడ్. అండ్ ఫోర్త్ వన్ అండి, ఇట్ ఈస్ సింథటిక్ రెసిన్ మెథడ్. సింథటిక్ రెసిన్ మెథడ్ ఇక్కడ దేన్ని సింథటిక్ రెసిన్ అని చెప్తా అంటే హియర్ రెసిన్స్ ఆర్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. It is long chain organic molecules. Long organic molecules containing COOH group or SO3H group or NH3OH group or NH2 groups containing molecules.
రిజిన్స్ అంటే లాంగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండి. ఆ గ్రూప్ లో ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏముంటాయంటే దానికి COOH గ్రూప్, SO3H గ్రూప్, ఆర్ NH3OH గ్రూప్, ఆర్ NH2 గ్రూప్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఆర్ ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ను బట్టి మనకి సింథటిక్ రెజిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి తీసుకునేటువంటి దాంట్లో రిమూవ్ చేసేటువంటి దాన్ని బట్టి ఇవి 2 టైప్స్ అండి. One is cation exchange resins. It is cation exchange resins. Cation exchange resins and anion exchange resins. Anion exchange resins. ఎందుకంటే దేని క్యాటయాన్ ఎక్స్చేంజ్ రీజన్స్, దేని యానియానిక్ ఎక్స్చేంజ్ రీజన్స్ అని చెప్తా ఉంటేనమ్మా మనం ఈ రెజిన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో H+ ని ఏం చేస్తాయంటే ఆ యొక్క Mg+2 అండ్ Ca+2 తో మనకి రీప్లేస్ చేస్తాయండి. అలా జరిగినట్లయితే అటువంటి రెజిన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏమంటామంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ అని చెప్తాం. అలా కాకుండా మనకు ఉన్నటువంటి కాంపౌండ్ లో OH- తో ఇక్కడ ఏమేమి రిప్లేస్ చేస్తాయంటే H+ అనేటువంటిది ఏదైతే ఉందో విచ్ ఈస్ రిప్లేస్డ్ బై Mg+2. అంటే 1 by 1 మాట్లాడదామండి. 1 by 1 మాట్లాడినట్లయితే మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ముందు క్యాటయానిక్ రెజిన్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఫస్ట్ ఏంటి క్యాటయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్స్. క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ దీని గురించి మాట్లాడినట్లయితే క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ అని ఏంటంటామంటే మనం ఏదన్నా ఇక్కడ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది RCOOH అనేటువంటిది ఉందండి. ఇది ఏం చేస్తుందంటే Mg+2 తో కానీ ఆర్ Ca+2 తో కానీ రియాక్ట్ అవుతుంది. దీంట్లోని వాటర్లో ఉన్నటువంటి అయాన్స్ ఏవైతే ఉంటాయో ఆ అయాన్స్ H+ ని రిప్లేస్ చేస్తాయి. దెర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ RCOOMg and RCOOCA. ఇది H+ కాబట్టి ఇది కూడా H+ కాబట్టి 1 ఉంటుంది. అందువల్ల ఎన్ని మోల్స్ తీసుకుంటామంటే ఒకదానికి 2 మోల్స్ తీసుకుంటాం. 2 మోల్స్ తీసుకుని చేసినట్లయితే వీఆర్ గెటింగ్ కాంపౌండ్ లైక్ దిస్. ఇలా మనకి కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది క్యాటయాన్ ఎక్స్చేంజ్ రీజన్స్ మీన్స్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రీజన్స్ ఆర్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ కంటైనింగ్ RCOOH group and SO3H groups. They are replaced hydrogens, that is nothing but they are replaced H+ ions. Here they are replaced H+ ions by Mg2+ or Ca2+ ions. This type of resins are called cation exchange resins. ఇలాగా మనకి ఏం జరుగుతుందంటే అక్కడ బైండ్ అవుతాయి. Mg+2 Ca+2 అయాన్స్ బైండ్ అవుతాయి. మళ్ళీ మనకి రెసిన్ అనేటువంటిది రీజనరేట్ ఎలా అవుతుందంటే మనకి H కావాలి కాబట్టి దీన్ని దేంతో ట్రీట్ చేస్తామంటే మనం సింపుల్ గా RCOO twice Mg which is treated with HCl to give RCOOH ఫామ్ అవుతుంది. దాంతో పాటు MgCl2 వస్తుంది. అంటే ఎన్ని మోల్స్ తీసుకుంటాం 2 మోల్స్ తీసుకుంటే ఫామ్ అవుతుంది. ఇక్కడ రెసిన్ ఏదైతే ఉందో రెసిన్ ఏం చేస్తుంది Mg+2 అయాన్స్ ని Ca2+ అయాన్స్ ని బైండ్ చేస్తుంది. అంటే ఆ వాటర్ లో హార్డ్నెస్ వచ్చేటువంటి అయాన్స్ ఏవైతే ఉంటాయో ఆ అయాన్స్ దీన్ని బైండ్ అయిపోతాయి, పట్టేసుకుంటుంది. ఎప్పుడైతే పట్టేసుకుందో దీన్ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి మళ్ళీ మనకి యాక్చువల్ రెసిన్ రావాలంటే రెసిన్ ఏంటి ఇది కదా, ఈ రెసిన్ మళ్ళీ ఎలా వస్తుంది దాన్ని HCl తో ట్రీట్ చేసాం సింపుల్ గా RCOOH వచ్చేస్తుంది. అలాగా మనకి క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్ ఏవైతే ఉంటాయో ఆ రకంగా ఉంటాయి. మరి యానియానిక్ ఎక్స్చేంజ్ రెజిన్స్ అంటే యానియానిక్ ఎక్స్చేంజ్ రెజిన్స్ అంటే ఏంటంటామంటే ఇక్కడ యానియానిక్ ఎక్స్చేంజ్ చూసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక చెప్పానండి ఏంటి ఫస్ట్ సపోజ్ RNH2 అనేటువంటి ఏదైతే ఉందో అది వాటర్తో రియాక్ట్ అయినట్లయితే ఏం ఫామ్ అవుతుంది RNH3OH ఫామ్ అవుతుంది. NH3+OH- కింద ఉంటుంది. ఇక్కడ OH- అయాన్ అనేటువంటిది రిప్లేస్ అవుతుందండి.
దేనితోటి అంటే వీటికి ఫామ్ చేసేటువంటి మేబీ సల్ఫేట్స్ కానీ SO4-2 కానీ క్లోరైడ్స్ కానీ Cl- కానీ అంటే ఇవి ఏవైతే ఉన్నాయి సింపుల్ గా X అనేటువంటి దాంతో నేను తీసుకున్నట్లయితే అవి రిప్లేస్ అవుతాయి. ఫస్ట్ సపోజ్ there is a treatment with this one with X, there is a formation of compound like this RNH3 X plus OH minus ion. ఏమా క్యాటయాన్ చేసినప్పుడు నీకు ఏం ప్రొవైడ్ చేస్తుంది? H ప్లస్ అయాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఏం చేస్తుంది ఇక్కడ? H ప్లస్ అయాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. 2H ప్లస్ అయాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. నథింగ్ బట్ ప్రోటాన్ ప్రొవైడ్ చేస్తుంది. అదే యానియాన్ ఎక్స్చేంజ్ రీజన్స్ ఏవైతున్నాయో అవి ఏం చేస్తున్నాయి అంటే నీకు OH మైనస్ అయాన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఇలా మరి నీకు రీజన్ వచ్చింది కదా, ఈ రీజన్ మళ్ళీ రీజనరేట్ రావాలనుకోండి, రీజనరేట్ రావడానికి దీనికి ఆక్వస్ తో ట్రీట్ చేస్తావు. అంటే నథింగ్ బట్ ఆల్కలీ బేస్ తో ట్రీట్ చేస్తావండి. బేస్ తో ట్రీట్ చేసినట్లయితే నీకు ఏదైతే కాంపౌండ్ ఉందో ఆ కాంపౌండ్ మళ్ళీ రీగైన్ రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాటయాను యానియాను అంటే మీనింగ్ ఏంటంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది అంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ రీజన్స్ లో దాంట్లో ఉన్నటువంటి H ప్లస్ అయాన్ దేంతో రిప్లేస్ అవుతుంది? Mg2+ తో కానీ Ca2+ తో కానీ రిప్లేస్ అయ్యి ఈ విధంగా ఫామ్ అయ్యి నీకు H ప్లస్ అయాన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది క్యాటయాన్. యానియాన్లో ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి OH మైనస్ అయాన్ అనేటువంటి దాన్ని X తో, X అంటే ఏంటి? X ఇస్ నథింగ్ బట్ ఏమంటున్నానండి, ఇట్ మే బి SO4 or Cl minus or HCO3 minus. ఇలా ఈ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అయాన్స్ రిప్లేస్ చేయాలి. ఏంటి రిప్లేస్ చేసేటువంటి అయాను? యానియాన్. అందువల్ల దీన్ని ఏమన్నాం? యానియాన్ ఎక్స్చేంజ్ రిజిన్స్ అంటాం. ఇక్కడ రిప్లేస్ ఇవ్వండి ఏంటి? క్యాటయాన్. అందువల్ల వీటిని ఏమన్నాం? క్యాటయాన్ ఎక్స్చేంజ్ రియేజెంట్స్ అని చెప్తున్నాను. ఈ రకంగా మనం వాటర్ యొక్క హార్డ్నెస్ ని ఈ రకమైనటువంటి ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మనం రిమూవ్ చేయొచ్చండి. ఇక్కడతో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ రిమూవ్ చేయడం అనేటువంటి ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అయ్యింది. ఏమో మొత్తం ఎన్ని ప్రాసెస్లు మాట్లాడామంటే పర్మనెంట్ హార్డ్నెస్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి మనం 4 ప్రాసెస్లు అయింది. ఒకటి వాషింగ్ సోడా వాడడం. ఏవాడడం? వాషింగ్ సోడా. రెండోది కాల్గన్ ప్రాసెస్. మూడోది ఏంటి? అయాన్ ఎక్స్చేంజ్. నాలుగోది ఏంటి? సింథటిక్ రెజిన్ మెథడ్. ఆ సింథటిక్ రెజిన్స్ లో నీకు ఏమొచ్చినాయి? యానియాన్ వచ్చింది, క్యాటయాన్ వచ్చింది. ఇవి పర్మనెంట్ హార్డ్నెస్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి అప్లై చేసినటువంటి ప్రాసెస్. అదే టెంపరరీ హార్డ్నెస్ సంబంధించి ఏంటి? టెంపరరీలో 2 ఏంటి? ఒకటి బాయిలింగ్, రెండోది ఏంటి? క్లాత్స్ మీద అప్లై చేస్తాం. అవి నేను క్లాస్ లో చూస్తాం. ఒకసారి చూసుకుంటే మొత్తం మాక్సిమం ఈ ఏరియా నుంచి మీకు 4 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందండి. అందువల్ల చాలా జాగ్రత్తగా చదువుకోవాలి అండి. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి H2O2 అనేటువంటి మొత్తం మీకు తీసేయడం జరిగింది. అందువల్ల ఇదే ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద ఉంది. ఆ రెజిన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మనకి 4 మార్క్స్ క్వశ్చన్ గా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా చదువుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇక్కడతో ఈ యొక్క కంటెంట్ అనేటువంటి కంప్లీట్ అయింది. రిమైనింగ్ టాపిక్లు అనేటువంటి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.